నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను అనేవాళ్ళు. కానీ ఇప్పుడు తారుమారైందండి. అబద్ధాన్ని అంతే నిర్భయంగా, కాన్ఫిడెన్స్‌గా అబద్ధాలు ఈజీగా ఆడేస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్నోళ్ళేనండి. మనల్ని ఈజీగా మోసం చేసేస్తున్నారు. మనము వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలుసుకునేసరికి మనం మొత్తం మునిగిపోయి ఉంటాం. అలా అని మనుషులను నమ్మటం మానేస్తామా? ఒకడు మోసం చేశారని మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు అని మనం మనుషులను నమ్మటం మానేస్తామా? కాదు కదా! ఇదంతా ఎందుకంటే ఫస్టు మన మీద మనకి నమ్మకం లేకపోవటం. ఈ కలికాలంలో అండి భర్త వేరు, పిల్లలు వేరు, నేను వేరు, సెల్ఫిష్‌నెస్ పెరుగుతుంది కుటుంబాల మధ్య. మనమందరం ఒక కుటుంబం అనేది పోయింది. నేను అనేది రావటం వలన ఇలా చుట్టుపక్కల వాళ్ళు మన మధ్యలో దూరి, మన బ్రెయిన్‌లో ఏదో ఒకటి విషం బీజం నాటుతున్నారు. అది పెరిగి పెరిగి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఒకవేళ మన వాళ్ళు మనల్ని అన్నారని ఎదుటి వాళ్ళు వచ్చి చెప్పినా మా అంటే మా అక్క లాంటిది కాదు, మా చెల్లి అలాంటిది కాదని మనము ఒకసారి వాళ్ళని ఖండించామనుకోండి, రెండోసారి వాళ్ళు వచ్చి మనకది చెప్పరు. వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మన బ్రెయిన్‌లో ఒక విషబీజం నాటుకుంటుంది. మన ఎదుటి వాళ్ళు, మన అక్కలు చెల్లెలు గానీ, అన్నల దమ్ములు గానీ ఏదన్నా పని చేసినా మనకి అదే నెగెటివ్ కోణంలో ఆలోచిస్తాం. అందుకని ఎప్పుడూ ఎదుటివారు చెప్పింది నమ్మద్దు. నీ కళ్ళతో చూసి నీ చెవులతో వినినదే నమ్మండి. నీ గురించి నీ నీ వాళ్ళ గురించి నీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరందరూ ఏమనుకుంటున్నారో అదే ఫాలో అవ్వండి. ఎప్పుడు పక్కనోళ్ళు చెప్పే చాడీలు విని మీ రిలేషన్స్‌ని వదులుకోవద్దు. లేదు ఒకవేళ నిజంగానే అన్నారు అనుకో, నా వాళ్ళే కదా అనింది. తెలుసుకునే టయాన్ని వస్తే తెలుసుకుంటారు అని నువ్వు నీ మనసుకి ఒక సర్ది చెప్పుకో. ఇలా మనం అందరిని వదులుకుంటూ పోతే సమాజంలో మనం ఒక్కరమే మిగులుతామండి ఒంటరిగా. అందుకని కాంప్రమైజ్ ఎళ్తూ ఉంటే వాళ్ళు తెలుసుకునే టయానికి తెలుసుకుంటారు. లేదు నన్నన్నారా వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు అనుకుంటే సమాజంలో 10 మంది మనుషులు ఉంటారండి. ఎవ్వరితో గొడవలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. జరిగేయి జరుగుతూ ఉంటాయి. జరిగే వాటిలో మన పాత్ర ఉన్నా, పాత్ర లేకపోయినా జరిగిపోతూ ఉంటుందంతే జీవితం.